ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో ఈ మాట చూస్తాం కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధికరది అని. అవును, అది నిజం. ఎందుకంటే మనం స్వపరిశీలన చేసుకుంటే మనం అలాగ స్టేబుల్గా ఒక పని మీద అలాగ ఉంటాం సడన్గా తెలియకుండా మన మనసు వేరే దాని మీదకి వెళ్ళిపోద్ది అనమాట. తెలియని డిస్ట్రాక్షన్ అనమాట. అలాగ ఒక దానిలో నుండి ఇంకో దానిలోకి వెళ్ళిపోవడం మనం అనేక సార్లు గమనిస్తాం, పరధ్యానం అంటాం అనమాట. అది ఏంటంటే అదే ఇది హృదయానికి ఉన్నటువంటి ఒక రకమైన వ్యాధి అది. దాన్ని ఇంకో పేరు డిప్రెషన్ అని కూడా అంటారు. అందుకనే ఆ మాట దేవుడు ఆ మాటను రాయించాడు అనమాట. దానికి అదుపు అనేది ఉండదు. దాని నుండి మనల్ని ఎవరు రక్షించలేరు, ఒక్క యేసయ్య తప్ప. కనుక ఏంటంటే దాన్ని ఆ వ్యాధి నుండి మనం బయటపడాలంటే యేసయ్య వేడుకోవాలి. ఆయన ఆత్మ సహాయం మనం పొందుకుంటేనే మనం జయించగలుగుతాం. ఎంత ఎలర్ట్గా ఉన్నా సరే ఏదో ఒక విధంగా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం అన్నమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకోవాలి. అలా డైవర్ట్ అయినప్పుడు మనకు తెలియకుండానే మనం వేరే క్రియల్లోకి వెళ్తాం. ఎందుకంటే బాడీతో ఇంటరాక్ట్ అవుతుంది. కానీ అందుకే పౌలు కూడా ఈ మాట చెప్పాడు, నేను చేయాలనుకున్న పని నేను చేయలేకపోతున్నాను, కానీ చెయ్యకూడదు అనుకున్న దాన్ని చేస్తున్నాను. దానికి కూడా కారణం ఇదే. కనుక ఇట్టి ఘోరమైనటువంటి దుష్ట వ్యాధి కలిగినటువంటి మనస్సులకి హృదయం నుండి దేవుడు మనల్ని కాపాడాలని చెప్పి ఆయన్ని ప్రార్థనలో మోకరించి ఆయన్ని వేడుకోవాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.